12 నుంచి 16 వచన భాగంలో మనం చదువుకుని ఉంటున్నాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకునిచుండగా మా అందరితో మీరు మాట్లాడండి. అయోగ్యుణ్ణి ప్రభు మీ సిలువ చాటును మరుగుపరచుకోండి. వినే చెవులను, గ్రహించే హృదయమును, ఆచరణలో పెట్టే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రస్తుతం అనుకుంటా ఒలింపిక్స్ అవి జరుగుతూ ఉన్నాయి కదండి. మన దేశం నుంచి కూడా చాలామంది అందులో పార్టిసిపేట్ చేశారు. కొందరు గోల్డ్ మెడల్ తీసుకొస్తున్నారు, కొందరు సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్స్, అవి రకరకాలైనటువంటి వారు ఒక గురితో ముందుకు సాగి వారు ఏం చేస్తున్నారండి, బహుమానాలు తీసుకుని రావడానికి ప్రయత్నము చేస్తున్నారు. అందులో కొందరు సక్సెస్ పొందుకుంటున్నారు, కొందరు సక్సెస్ పొందలేక పోతూ ఉన్నారు. మంచిది ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ పౌలు గారి యొక్క గురి మనకి కనబడుతున్నది. ఒక గురి కలిగి అతడు ఏం చేస్తున్నాడట, పరిగెడుతూ ఉన్నాను. మన జీవితంలో కూడా ఉదయం లెగిసామంటే పరుగు పరుగు పరుగే. ఉదయం ఈ సమయంలో వీరిని కలిసామా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామా, ఇక్కడి నుంచి ఇంటికి వచ్చామా, కదండి. రకరకాల ఉదయకాలం మనం అనుకుంటాం ఎన్ని గంటలకు లెగాలో, అన్ని గంటలకి మనం ఏం చేస్తాం, ఒక అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకుని ఆ రీతిగా మనం లేచి మనం ఏం చేస్తుంటామండి, ఉదయం లేచిందంటే మన పనులలో మనము పరిగెడుతూనే ఉండాలి. ఆ రీతిగా పరిగెట్టకపోతే ఈ సమాజంలో మనము బ్రతకలే. మంచిది, ఇది ఈ రీతిగా ఈ లోకములో మన యొక్క పరుగును మనము చూస్తూ ఉన్నాం. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క పరుగు ఏ రీతిగా ఉన్నది అనగా, బహుమానము పొందవలనని గురి యొద్దకే అతడు ఏం చేస్తున్నట, పరిగెడుతున్నాను అని ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఆ వ్రాస్తున్నటువంటి విషయములో కొన్ని స్పష్టత ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకు నేను పరిగెడుతున్నాను, ఎందుకు నేను గురి యొద్దకే సాగుతూ ఉన్నాను అనే విషయంలో మనము చూచినట్లయితే 12వ వచనములో కొన్ని విషయాలు మనము చదువుకుని ఉంటున్నాం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను పిలుచుకునుటలో దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుటలో నేనేం చేస్తున్నాను అనగా, దాన్ని పట్టుకోవడానికి ఇదివరకే నేను గెలిచానని అనుకొనుటలేదు. విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది అనగా, దినదినము మనం ఏం చేస్తూ ఉండాలా, జయిస్తూ ఉండాలి. దినదినము దేనిని మనము జయిస్తూ ఉండాలి, ఈ లోకాన్ని మనము జయిస్తూ ఉండాలి. లోకములో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలను జయిస్తూ ఉండాలి. అదే రీతిగా మన స్వచిత్తాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉండాలా, జయిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. ఇదివరకే నేను గెలిచాను అని అనుకునుటలేదు, కానీ ఏమంటున్నాడు అనగా, నేను క్రీస్తు యేసు చేత దేని విషయమైతే నేను పట్టబడితినో దానిని పట్టుకొనవలనని ఏం చేస్తున్నాడటండి, నేను పరిగెత్తుచున్నాను. 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి. వెనుక ఏమున్నది, గతమున్నది, గత జీవితం ఉన్నది.
గత జీవితంలో ఉన్నటువంటి హోదా కనబడుతుంది, గత జీవితంలో ఉన్నటువంటి పలుకుబడి కనబడుతున్నది. ఎందుకనగా గమాలియేలు యొద్ద ఆయన విద్యను అభ్యసించి ఉంటున్నాడు. యూదుల యందు నిష్ఠాగరిష్ఠుడై అతడేం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ ఉన్నటువంటి పేరును కానీ హోదాని కానీ అతిశయాన్ని ఏం చేస్తున్నాడు? పక్కకు పెట్టి ఉంటున్నాడు. వెనుక ఉన్నటువంటి అక్కడ చూచినట్లయితే వెనుక ఉన్నవి మరచి వాటిని విడిచిపెట్టి ముందున్నటువంటి వాటి కొరకై అతడేం చేస్తున్నాడటండి? వేగిరపడుచు గురి యొద్దకే పరిగెడుతున్నాడు. లేఖన భాగములో అనేకుల యొక్క పరుగులు మనం పరిశీలన చేద్దాం. కొందరి యొక్క పరుగులను వారు ఏ రీతిగా పరిగెడుతూ ఉన్నారు అని ఒక విషయాన్ని మనం పరిశీలన చేసి ఆ యొక్క పరిశీలన ద్వారా ఆ యొక్క వాక్యానికి మనము అనువర్తించుకుందాం. మన పరుగు ఏ రీతిగా ఉంటున్నది? ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ వచనం, 39వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుందాం. తప్పించుకొని బయటికి పారిపోయెను. ఇక్కడ మనం యోసేపును చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారేమో వెనుకున్నటువంటి వాటిని మరచి ముందున్నటువంటి వాటి కొరకై వేగిరపడుతూ ఆయన ఏం చేస్తున్నారట? గురి యొద్దకే పరిగెడుతున్నాను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే, యోసేపు విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే 12వ వచనములో ఇక్కడ మనము చూసినట్లయితే యోసేపు ఏం చేస్తున్నాడు అనగా బయటికి పారిపోతూ ఉన్నాడు. అనగా అపవాది యొక్క ఊబి నుంచి, అపవాది యొక్క శోధన నుంచి, సాతాను యొక్క ఆలోచనల నుంచి అపవాది ఏం చేస్తూ ఉంటాడు అనగా మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే రీతిగా ఇతరుల ద్వారా కూడా మన మీదకి ఏం చేస్తూ ఉంటాడండి? దాడి అనేది చేస్తూ ఉంటాడు. ఎందుకనగా మనలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని అతడు ఏం చేస్తూ ఉంటాడు? రేకెత్తిస్తూ ఉంటాడన్నమాట. ఎప్పుడైతే మనము అవకాశం ఇస్తామో ఆటోమేటిక్గా మనం ఏమవుతామండి? ఆ యొక్క పొరపాటు చేయడానికి మనము సాహసము చేస్తాం. ఒకవేళ ఆ రీతిగా అవకాశం ఇవ్వలేదనుకోండి, మనం ఎవరికి అవకాశం ఇస్తున్నట్టు? దేవునికి మనము అవకాశము ఇస్తున్నట్లు. ఇక్కడ మనము చూచినట్లయితే యోసేపు విషయములో మనకు అనేకమైనటువంటి మంచి లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. బయటికి పోవుటకు గల కారణమును మనము చూచినట్లయితే 9వ వచనములో మనకు ఆ విషయము స్పష్టముగా కనబడుతూ ఉన్నది. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. అనగా దేవునికి విరోధముగా పాపము చేయుటకు కదండి, దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో సెలవిస్తూ ఉన్నాడు. అనగా మనకు తెలుసండి, యోసేపు మంచి రూపవంతుడై ఉంటున్నాడు, సుందరుడై ఉంటున్నాడు. అయితే ఈ యొక్క యోసేపు విషయంలో మనము పరిశీలన చేస్తే అతడు 17 ఏండ్ల ప్రాయములోనే దేన్ని అసహించుకున్నాడట? చెడుతనమును అసహించుకొనెను. ఆ విషయాలు మనకి ఆదికాండములోనే మనము పరిశీలన చేసినట్లయితే 37వ అధ్యాయంలో మనకి ఆ విషయాలు కొన్ని మనకి కనబడుతూ ఉంటాయి. ఆదికాండము 37వ అధ్యాయము 2వ
వచనములో మనము చదివినట్లయితే యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్ అండి, 17 ఏండ్ల ప్రాయంలో అతడు ఏం చేస్తున్నాడట, చెడుతనమును గూర్చినటువంటి సమాచారమును ఎవరి యొద్దకు తీసుకుని వస్తున్నాడట, తండ్రి యొద్దకు తీసుకొని వస్తున్నాడు. 17 ఏండ్ల ప్రాయములో అతడు ఏం చేస్తున్నాడండి, చెడుతనమును అసహించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఒకవేళ ఇష్టపడినట్లయితే అన్నలు చేస్తున్నటువంటి పనిలో ఇతడు కూడా ఏం చేసేవాడు, కలిసి ఆ యొక్క చెడులో పంచుకునేవాడు. కానీ ఆ రీతిగా చేయక చెడుతనమును అసహించుకున్నాడు కాబట్టి ఆ యొక్క చెడుతనమును గురించినటువంటి సమాచారమును ఎవరికి తెలియపరుస్తున్నాడు అనగా తల్లిదండ్రులకు చేరవేస్తూ ఉన్నాడు. ఇదిగో అన్నలు ఈ రీతిగా చెడు పనులు చేస్తూ ఉన్నారు, ఈ రీతిగా జీవిస్తూ ఉన్నారు అని ఈ యొక్క యోసేపు ఏం చేస్తూ ఉండేవాడండి, అన్నల యొక్క చెడు సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియపరిచేవాడు. రెండవదిగా మనము చూస్తే యోసేపు తల్లిదండ్రుల యొక్క ప్రేమలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క ప్రేమలో ఏమి కలిగి ఉన్నాడండి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఏం చేసింది అని అంటే, ఆ నిలువుటంగిని, రంగురంగుల నిలువుటంగిని కుట్టింపచేసింది. ఎందుకనగా తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలను ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమలో యోసేపు ఏమి కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. మనం పాడుతూ ఉంటాం కదండి పాట, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను. విన్నారని నేను అనుకుంటూ ఉంటాను దేవునికి బిడ్డలారా. కాబట్టి క్రీస్తులో, దేవునిలో మనం ఏ రీతిగా ఉండాలా, ప్రత్యేకమైనటువంటి వారముగా, ప్రత్యేకమైనటువంటి సాక్ష్య జీవితము కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. అయితే ఇక్కడ చూచినట్లయితే చెడుతనమును అసహించుకున్నాడు. రెండవదిగా తల్లిదండ్రుల యొక్క ప్రేమను, ప్రత్యేకమైనటువంటి ప్రేమను ఇతడు సంపాదించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనము చూచినట్లయితే తల్లిదండ్రుల యొక్క మాట విధేయత కలిగినటువంటి యోసేపుగా మనము చూస్తూ ఉండవచ్చు. 13వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది ఆ విషయం. ఎందుకనగా అన్నలు ఇక్కడ లేరు, అన్నలు మందను మేపుతూ ఉన్నారు. కాబట్టి నువ్వెళ్ళేం చేయాలి, వారి యొక్క సమాచారాన్ని నాకు తెలియపరచాలి. వారు ఏ రీతిగా ఉన్నారు, క్షేమముగా ఉన్నారా అనేటువంటి ఒక విషయం ఎప్పుడైతే యోసేపుకు చెప్పి ఉంటున్నాడో, వెంటనే యోసేపు ఏమంటున్నాడు, మంచిది, నేను వెళతాను అని ముందుకు సాగుతున్నట్లుగా 13వ వచనములో మనం చూస్తూ ఉంటాం. అయితే చూడండి, అతడు వెళ్ళాడు, కానీ అన్నలేమో ఇతని ఏమి కలిగి ఉన్నారు, అసూయ కలిగి ఉన్నారు. అతనిని గోతుల్లో పడవేశారు, ఇస్మాయేలీలకు అతనిని అమ్మినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యోసేపు విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే అతడు చెడుతనమును అసహించుకున్నాడు. రెండవదిగా తల్లిదండ్రుల యొక్క ప్రేమలో ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి యోసేపుగా చూస్తున్నాం. మూడవదిగా విధేయుడైనటువంటి యోసేపుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే 39వ అధ్యాయము 2వ వచనం, అనగా మొదటి వచనము చివరిగా మనము చూచినట్లయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. దేవుడు తోడై ఉంటే చూడండి, అక్కడ మనం చూస్తూ ఉంటాం, అతడు చేసిన ప్రతిభని కూడా ఏమైందట, సఫలము చేసెను. ఆ విషయం మనం చూసిన 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము. ఇతడేమో బానిసగా అమ్మబడ్డాడు. ఆ దినాలలో మనం అంగటిలో ఏ రీతిగా సరుకులు కొనుక్కుంటూ ఉంటామో, బానిసలు కూడా ఏం చేసేవారండి, అమ్మేవారు, కొనుక్కునేవారు ఆ దినాలలో.
కాబట్టి చూడండి, ఈ యొక్క బానిసగా ఉన్నటువంటి యోసేపు విషయములో దేవుడు కలుగజేశాడండి, కటాక్షము కలుగజేసి ఉంటున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. తోడై ఉండడమే కాకుండా యోసేపు చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, సఫలీకృతము చేస్తూ ఉన్నాడు. మనం పనులు చేస్తూ ఉంటాం కానీ అందులో ఏముండదండి, సక్సెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే దేవుడు తోడై ఉండి ఆ పనిని సఫలపరుస్తాడో తద్వారా మనం ఏం పొందుకుంటామండి, సక్సెస్ అనేది మనము పొందుకుంటాం. చదువు విషయంలో కూడా పిల్లలు ఒకవేళ జ్ఞాపక శక్తి లేనట్లయితే, చదువుతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా హార్డ్గా టఫ్గా ఉన్నట్లయితే దేవుని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఏం చేస్తాడండి, అర్థమయ్యేటట్లు అదే రీతిగా జ్ఞాపకం ఉంచుకోవాలో, ఏ రీతిగా గుర్తుంచుకోవాలో అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి యోసేపు విషయంలో మనము చూచినట్లయితే యెహోవా అతనికి తోడై ఉండెను. తోడై ఉన్నాడు కాబట్టి అతడు చేసే ప్రతి పని, అది పొలములో కానివ్వండి, ఇంటిలో కానివ్వండి, ఏ పని చేసినప్పటికీ కూడా అతనికి ఏం కనబడుతుంది, సఫలీకృతము, సక్సెస్ అనేది అక్కడ కనబడుతూ ఉన్నది. అయితే దేవునికి బిడ్డలారా, ఇంకా మనము చూచినట్లయితే 6వ వచనము చివరిగా మనము చూచినట్లయితే యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. 10వ వచనములో మనము చూచినట్లయితే దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. చూడండి, యవనస్తుడైనటువంటి యోసేపును ఈ యొక్క పోతీఫర్ యొక్క భార్య అనగా విశ్వాస జీవితములో మనం ఎప్పుడైతే ప్రత్యేకముగా జీవిస్తూ చెడుతనమును అసహించుకుంటూ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటూ మన తండ్రి అంటే దేవుని విషయంలో మనము విధేయత చూపిస్తూ ఎప్పుడైతే మనము ముందుకు సాగుతూ ఉంటామో, జీవిస్తూ ఉంటామో, అపవాది అనుకోని విధమైనటువంటి ఉచ్చులను ఏం చేస్తూ ఉంటాడు, కలుగజేస్తుడు. యోసేపుకు అటువంటి ఉద్దేశము లేనే లేదండి. చాలా క్లియర్గా ఉన్నాడు యోసేపు, మంచి స్పష్టత కలిగి ఉన్నాడు. యజమానుని యొక్క భార్య అనేటువంటి యొక్క గౌరవముతో ఆ యొక్క ఇంటిలో యోసేపు ఏం చేస్తున్నాడు, పని చేస్తూ ఉన్నాడు. పని చేయడమే కాకుండా దేవుని యందు ఏమి కలిగి ఉన్నాడు, అతడు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటాను యొక్క దుష్కార్యము చేసినట్లయితే అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా పోతీఫర్ యొక్క భార్య ఏం చేస్తుందటండి, దినదినము విశ్వాస జీవితంలో అపవాది కూడా ఇటువంటి వలలు ఏం చేస్తూ ఉంటాడు, ఒగ్గుతూ ఉంటాడు. కాబట్టి యోసేపు ఏం చేస్తున్నాడు అనగా మాట వినక అపవాది యొక్క వలలో నుంచి అతడు ఏం చేస్తున్నాడు, చిక్కకుండా బయటికి పారిపోతూ ఉన్నాడు. పాపము చేయకుండా ఆ పాపము నుంచి యోసేపు ఏం చేస్తున్నాడండి, పారిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలేమో గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాడు. వెనుకున్నటువంటి వాటిని మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిర పడుతూ పరిగెడుతున్నటువంటి పౌలు గారిని మనం చూస్తున్నాం. రెండవదిగా ఇక్కడ చూచినట్లయితే యోసేపు ఎక్కడి నుంచి పరిగెడుతున్నాడండి, అపవాది యొక్క ఊపిలో నుంచి, వలలో నుంచి చిక్కకుండా, పాపము చేయకుండా ఆ యొక్క ప్రదేశము నుంచి బయటికి పారిపోతున్నటువంటి యోసేపు మనకు కనబడుతున్నాడు. మూడవదిగా మనము పరిశీలన చేద్దాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఇక్కడ మనము చూచినట్లయితే యెహోవా జీవము తోడు నేను పరుగెత్తుకొని పోయి వారిని కలుసుకుని ఆ వస్తువులను నేను తీసుకోవాలి అని ఎవరికి ఆశ వచ్చిందండి? గేహాజీకి వచ్చింది. చూడండి ఏ రీతిగా విశ్వాస జీవితంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. యోసేపేమో పాపము చేయకుండా బయటికి పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ మనము చూసినట్లు మనకందరికీ తెలిసినటువంటిదే. అక్కడికి నయమాను వచ్చాడు. ఆ యొక్క నయమాను స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకొని ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి కృతజ్ఞత కానుకను ఆయన అర్పించబోయాడు. అర్పించబోయినప్పుడు ఎలీషా ప్రవక్త నాకు అవసరం లేదు, మీరు తీసుకొని వెళ్ళమని సెలవిచ్చినటువంటి సందర్భంలో అపవాది ఎవరిలో ప్రవేశించిందండి? చూచాడు. చూచిన తర్వాత చూడండి, ఫస్ట్ మనం చూచుట ద్వారా మనకేమొస్తుంది? ఒక ఆలోచన కదండి. చూచాను, తద్వారా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను మనం ఏం చేస్తాం? ధ్యానిస్తాం. ధ్యానించిన తర్వాత అదొక కోరికగా మిగులుతుంది. ఆ కోరికను తీర్చుకోవడానికి మనము ప్రయత్నము చేస్తాం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై దేని కనదట? మరణమును కను. చూడండి, చూచుట ద్వారా చూచాడు. చూచిన తర్వాత వెంటనే లోపల ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి? నా యజమానుడికైతే మనస్సు లేదు, కానీ నేను మాత్రము దీనిని ఏం చేయాలా? పొందుకోవాలా, ఏ రీతిగానైనా సరే నేను పొందుకోవాలా అని ఒక ఆలోచనతో ఏం చేస్తూ ఉన్నాడు అనగా, చూడండి ఆశ వచ్చింది కదా. కాబట్టి పాపము పరిపక్వమై ఏమవుందట? మరణమును కనును. ఇప్పుడు ఆ ఆశ అనేది రేకెత్తింది కాబట్టి దాన్ని తీర్చుకోవడానికి, ఆ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. 22వ వచనం మనం చదువుకుందాం. ఏమని అడుగుతున్నాడు? ఇప్పుడే వచ్చారంటున్నాడు. ఎక్కడి నుంచట? యవనుడు ఎఫ్రాయిము మన్యమునుడు నా యొద్దకు వచ్చారు. ఏమిమ్మని అడుగుతున్నారు? 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. అతడు అంటున్నాడు, అవసరం లేదు, ఇంకా రెట్టింపు తీసుకుని వెళ్ళు అని చెప్పినప్పుడు తీసుకున్నాడు, వెళ్ళాడు, మంచిగా భద్రపరిచాడు. ఏమీ తెలియనట్టుగా ఎక్కడికి వచ్చాడండి? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి నిలబడినటువంటి సందర్భంలో వెంటనే అతడు పలుకుచున్నటువంటి మాట 26వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? దేవునికి విరోధముగా పాపము చేస్తున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షితో ఏం చేస్తుంటాడు? మాట్లాడుతూ ఉంటాడు. వద్దు, ఇది తప్పు, ఆ రీతిగా చేయొద్దు. అపవాదేమో ఏముంది, ఈరోజు రేపు అందరూ చేస్తూనే ఉన్నారు కదా, లేకపోతే ఒక్కసారి చేసి అయిపోయేది ఏముంది కదా. రకరకాలుగా అపవాది ఏం చేస్తుంటాడు? మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆ రీతిగా అపవాది యొక్క మాటకు మనము లోబడ్డామో వెంటనే ఏమవుతుందండి? దేవుని యొక్క స్వరూపాన్ని మనము కోల్పోతాం. ఇక్కడ మనము చూచినట్లయితే ఎలీషా ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఆ యొక్క వస్త్రములను, ఆ యొక్క ఆ వెండిని సంపాదించుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో నా మనస్సు నీతో కూడా రాలేదా అని చెప్పినప్పుడు అతడు సెలవిచ్చినటువంటి మాటను మనము పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క ఎలీషా ప్రవక్త పలుకుచున్నటువంటి మాట, ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
కాబట్టి ఆ యొక్క నయమానికి వచ్చినటువంటి కుష్టు నీకు కూడా సర్వకాలము అంటియుండు, నీకును నీ సంతతికిని అంటియుండునని అతనికి చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి పాపాన్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు. పాపము నుంచి పరిగెడుతున్నటువంటి యోసేపును మనము చూచాం. గురి యొద్దకు పరిగెడుతున్నటువంటి పౌలు గారిని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చూచినట్లయితే ఈ యొక్క గేహాజీ ఎక్కడికి పరిగెడుతున్నాడండి? ఆ యొక్క కుష్టి వ్యాధిని కొని తెచ్చుకున్నట్లుగా పాపమును పట్టుకోవడానికి పరిగెత్తాడు. తద్వారా అతడు ఏమి తీసుకున్నాడండి? కుష్టి వ్యాధిని కొని తెచ్చుకుని ఉంటున్నాడు. ఆ కుష్టి వ్యాధి కొని తెచ్చుకున్నటలో, ఈ రీతిగా ఆలోచించి ముందుకు సాగుటలో దేవుని యొక్క మనస్సు అతనితో మాట్లాడి ఉంటున్నది. కానీ అతని యొక్క మనోనేత్రంలో ఏమయ్యామండి? గ్రుడ్డితనం వచ్చింది. దేని వలన? ఈ యొక్క వెండి వలన, ఈ యొక్క దుస్తుల వలన. కాబట్టి దేవుని యొక్క స్వరమును అతడు గ్రహించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళి ఉంటున్నాడు. తద్వారా పాపమును కొని తెచ్చుకున్నాడు. పాపము నుంచి బయటికి పారిపోతున్నటువంటి యోసేపును చూస్తున్నాం. రెండవదిగా పాపమును పట్టుకోవడానికి పరిగెత్తున్నటువంటి గేహాజీని మనము చూస్తున్నాం. మూడవదిగా మనం పరిశీలన చేద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేపు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు ఒక పని అప్పగించాడు. ఈ యోనా ప్రవక్త అండి. ఆ ప్రవక్తకు దేవుడు ఒక పని అప్పగించి ఉంటున్నాడు. ఆ పని ఏమిటి అని అంటే, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి. అష్షూరు సామ్రాజ్యానికి నినివే ముఖ్య పట్టణం, క్యాపిటల్ సిటీ. కాబట్టి ఆ నినివే పట్టణానికి నువ్వు వెళ్ళాలి. ఆ నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజల యొక్క దోషము నా దృష్టికి ఘోరముగా ఉన్నది, కాబట్టి ఆ యొక్క పట్టణానికి దుస్థితి పట్టబోతున్నది, దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నది అని నీవు వెళ్ళి నా మాటలు ఆ యొక్క జనులకు ప్రకటింపుము, తెలియపరచుము అని చెప్పినప్పుడు యోనా ఏం చేస్తున్నాడండి? విన్నాడు. విని అక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడట? యెహోవా సన్నిధిలో నిలవక ఏం చేస్తున్నాడు? పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికట? తర్షీషు పట్టణానికి పారిపోతున్నట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క బాధ్యతలో నుంచి, దేవుని యొక్క పనిలో నుంచి, దేవుని యొక్క ఉద్దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడండి? తర్షీషు పట్టణానికి పారిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పాపము నుంచి పారిపోతున్నటువంటి యోసేపు, పాపాన్ని పట్టుకోవడానికి పరిగెట్టినటువంటి గేహాజీ, తర్వాత దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఏం చేస్తున్నాడు? పరిగెడుతూ ఉన్నాడు. పారిపోతున్నటువంటి యోనాను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక పని ఇచ్చాడు. ఆ పని ఇచ్చి వెళ్ళి ప్రకటించమని చెప్పినటువంటి సందర్భములో యోనా యొక్క ప్రవర్తన ఇక్కడ మనకి వేరుగా కనబడుతూ ఉంటున్నది. చూడండి, ఇతడికి అన్నీ తెలుసు, తెలియదని కాదు. చూడండి, ఆ విషయాలు మనకు ఎక్కడ కనబడతాయి అని అనగా 9వ వచనంలో మనకి కనబడుతుంది. అతడు వారితో ఇట్లనను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై చెప్తున్నాడు. దేవుడు ఎవరో, నేను హెబ్రీయుడని అంటున్నాడు. దేవుడు అంటే ఎవరో కూడా ఆయనకు తెలుసండి. తెలిసి కూడా అతడేం చేస్తూ ఉన్నాడు అనగా, ఆకాశమందుండు
సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో తెలుసు. ఆ దేవుని యందు నేనేమి కలిగి ఉన్నాను? భయభక్తులు కలిగినటువంటి వాడనై ఉన్నాను. అయినప్పటికీ కూడా ఎందుకో ఆ పని చేయకుండా యోనా ఏం చేస్తున్నాడండి? పారిపోతూ ఉన్నాడు. తెలుసు దేవుడంటే ఎవరు కూడా తెలుసు. కాబట్టి యోనా అక్కడ దేవుని యొక్క కృప వేరండి. ఎందుకనగా ఆ యొక్క సముద్రములు ఎప్పుడైతే ఎత్తి పాడేశారో ఆ తిమింగలం మింగింది. ఆ యొక్క మరి నినివే పట్టణానికి ఒడ్డు దగ్గర కక్కిన సందర్భంలో వెళ్ళి అతడు సువార్తను ప్రకటించగా నినివే పట్టణస్థులందరూ కూడా రక్షణ పొందుకొనున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే ఎరిగియుండి కూడా అతడు ఏం చేస్తున్నాడు? పారిపోతూ ఉన్నాడు. దేవుడంటే ఎవరో తెలిసి కూడా యోనా ఏం చేస్తున్నాడు? పారిపోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పరాక్రమము తెలుసు, దేవుని యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ అనగా సాక్షిగా ఉండాల్సినటువంటి యోనా ఏ రీతిగా అయిపోయాడు? బాధితుడిగా మారి ఉంటున్నాడు. అనగా మనం ఒక విట్నెస్గా ఉండాల్సినటువంటి యోనా ఏ రీతిగా అయిపోయాడు? ఒక విక్టిమ్గా మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాస జీవితంలో దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో, అప్పగించినటువంటి బాధ్యతలలో మనం ఏ రీతిగా మనము కొనసాగుతూ ఉన్నాం. యోనా విషయంలో మనము చూచినట్లయితే యెహోవా సన్నిధిలో నుంచి తర్షీషుకు ఏం చేస్తున్నాడట? పారిపోతూ ఉన్నటువంటి యోనాని మనము చూస్తూ ఉన్నాం. చివరిగా ఒకరిని మనము చూచుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనము మనము చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. కరెక్ట్. అనేకులు ఆయనను గుర్తెరిగి వారు వెళ్ళుచుండగా, అనగా ప్రభువారితో ఆయన యొక్క శిష్యుల బృందము వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి, చదవండి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. కాలినడకను పరిగెత్తి ఎక్కడికి వచ్చారటండి? ప్రభువారు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకుని అక్కడికి ప్రభువారి కంటే ముందుగా వారు ఏం చేస్తున్నారట? పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. అనగా దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తున్నటువంటి గుంపును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆరాధన విషయంలో కూడా మన యొక్క పనులలో మనం దేనికి వెళ్తామండి? సమయానికి మనము వెళ్తాం. ఎందుకన్నా బయోమెట్రిక్ ఉంటుంది. లేట్ అయితే ఏమవుతుందో మనకి తెలుసు. వెళ్ళాల్సిన సమయం కంటే 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలే ముందుకి వెళ్ళి పంచింగ్ చేస్తాం కదండి. ఎందుకనగా లేకపోతే మరి లేట్ అయితే దానికి ఉన్నటువంటి పర్యవసానం ఏందో మనకందరికీ తెలుసు. దేవుని బిడ్డలారు, ఇక్కడైతే కాలినడకన వెళ్తున్నారు. మనకైతే ప్రస్తుతం ట్రాన్స్పోర్టేషన్ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. సంతోషం. ప్రస్తుత గవర్నమెంట్ స్త్రీలకు ఫ్రీ అనేది ఏర్పాటు చేయడము జరిగింది. చూడండి, అనగా మనకి ఇన్ని అవసరతలు, ఇన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నామండి? సమయానికి కదండి. 10 గంటలు అని అంటే ఎన్ని గంటలకు 10 గంటలకు ఎవరు వస్తారట? దేవుని సన్నిధి వచ్చి ఉంటుందండి. మనము దేవునిని వెయిట్ చేయించకూడదు. ఆ సమయం కంటే ఒక నిమిషమో 2 నిమిషాల ముందే వచ్చి మనం ఏం చేయాలా? ఆ సమయానికి మనము పాల్గొని దేవుని మనం స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ చూచినట్టు అనేకులు ఆయనను గుర్తెరిగారు. ఆయనను గుర్తెరిగి వారెక్కడికి వెళుతున్నారో తెలుసుకొని ప్రభువారి కంటే ముందుగా అక్కడికి వచ్చారు. వచ్చి
మరి వారికంటే ముందుగా వచ్చారు. వచ్చి ఆయన యొక్క మాటలు విన్నారు. ఆయన వడ్డించినటువంటి ఆహారాన్ని వారు భుజించారు. శారీరకమైనటువంటి సంతృప్తిని, అదే రీతిగా వారికి ఉన్నటువంటి బాధను, మనోవేదనను తొలగించుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి మన పరుగు ఏ రీతిగా ఉంటున్నది? రక్షణ పొందినటువంటి మనము, క్రీస్తును అంగీకరించినటువంటి మన విశ్వాస జీవితంలో మనం ఏ రీతిగా పరిగెడుతూ ఉన్నాం? ఏ రీతిగా మనము కొనసాగుతూ ఉన్నాం? అపవాది వేస్తున్నటువంటి ఆ యొక్క వలలలో చిక్కుతున్నామా? చిక్కుకోకుండా వాటిని జయిస్తూ మనము ముందుకు సాగగలుగుతూ ఉన్నామా? పౌలు గారు రాస్తున్నటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచన భాగాలు మనము చదువుకొని ఉంటున్నాం. ఆయన యొక్క గురిలో ఒక స్పష్టత కలిగి ఉంటున్నాడు. ఇదిగో నేను పరిచారకునిగాను, అనేకుల ఎదుట సాక్షిగాను నిన్ను నియమించుటకు నేను కనబడి ఉంటున్నాను. చీకటిలో నుంచి వెలుగులోనికి అనేకులను నడిపించుటలో, రప్పించుటలో ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. అనేకులను సాతాను యొక్క అధికారములో నుంచి దేవుని వైపుకు త్రిప్పుటకు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నానని అపోస్తుల కార్యములలో మనము చూచినట్లయితే ఈ మాటలన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకనగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16 నుంచి 18 వచనము కానీ, 22 నుంచి 22వ అధ్యాయం 15 వచనము కానీ ఇవన్నీ మనము చదివినట్లయితే అక్కడ దేవుడు ప్రత్యక్షమై తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచినటువంటి విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అందుకే అంటాడు, ఏ విధము చేతనైనప్పటికీ కూడా వేగిరపాటుతో నేనేం చేస్తున్నాను? గురు యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నాను. ఎందుకనగా ఒకానొక దినమున నేను క్రీస్తు న్యాయపీఠము ఎదుట నేను నిలవబడబోతున్నాను. నిలవబడి నేనేం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాను? బహుమానము నేను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి దానిని పొందుకోవాలని చెప్పి గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను. కాబట్టి రక్షణ పొందినటువంటి బిడలమైనటువంటి మనం, ఆయన సంఘముగా పిలువబడిన ప్రజలమైనటువంటి మనం, మన గురి ఏ రీతిగా ఉంటున్నది? మన పరుగు ఎటువైపు ఉంటున్నది? ఏ రీతిగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం? పరిశీలన చేద్దాం. పిలిచినటువంటి పిలుపులో నిలవబడి స్థిరముగా ఉండి ముందుకు సాగుతున్నామా? తొట్టిల్లుతున్నామా? మనలను మనము పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఆ రీతిగా ఒక తీర్మానముతో మనము ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సూటిగా మనతో మాట్లాడుచున్నటువంటి మాట, మన పరుగు ఏ వైపు? మన పరుగు ఎటువైపు? ఎటువైపు మనం పరిగెడుతున్నాం? గురువైపు మనం పరిగెడుతున్నామా? విశ్వాస జీవితంలో మనము పరిగెడుతున్నామా? బహుమానము పొందాలి అనొక ఉద్దేశముతో మనము పరిగెడుతున్నామా? మన పరుగు ఏ రీతిగా ఉంటుంది? పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఒక తీర్మానముతో ముందుకు సాగుదాం. క్రీస్తు రక్తము ప్రతి పాపములను కడిగి పవిత్ర పరచును. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు నాయన. యోసేపు ప్రభు ఆ పాపము నుంచి పారిపోతున్నట్లుగా చూస్తూ, ప్రభువా మరి గేహాజీ పాపమును పట్టుకోవడానికి పరిగెట్టినట్లుగా చూస్తూ, యోనా ప్రవక్త ప్రభువా నీ సన్నిధి నుంచి, నీ యొక్క బాధ్యత నుంచి ప్రభువా పరిగెడుతున్నట్లుగా చూచాను. అనేకులు ప్రభువా ఒక గుంపు మిమ్మల్ని గుర్తెరిగి మీకంటే ముందుగా అక్కడకు చేరి మీ దీవెనలు ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము తండ్రి. అపోస్తలుడైనటువంటి పౌలు గారైతే గురి యొద్దకు పరిగెడుతున్నారు. ప్రభువా మరి ఏ రీతిగా మేము పరిగెడుతున్నామో పరీక్షించుకునేటట్లు ప్రభువా నీ వాక్యముతో మాతో మాట్లాడినందులకు మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డతో మీరుండండి.
నీ కృప, నీ దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.